క్షీరసాగర మథనం జరిగినప్పుడు అమృతంతో పాటు వెలిసిన మహారత్నం కౌస్తుభమణి. ఇది ఎర్రటి కాంతితో మెరిసే దివ్యరత్నం. దీని ప్రకాశం సూర్యుని కంటే ప్రబలమైనదని పురాణాలు చెబుతాయి. ఈ మణి దైవిక చైతన్యానికి జీవరూపం. దీన్ని స్వీకరించినవాడు శ్రీ మహావిష్ణువు. ఆయన హృదయంపై ఈ మణి శోభిస్తుంది. కాబట్టే ఈ మణిని హృదయమణి అని కూడా పిలుస్తారు. కౌస్తుభమణి అంటే ఎనలేని తేజస్సుతో ప్రకాశించేది అని అర్థం. ఇది సత్యానికి, సమతకు, భక్తికి, శాంతికి ప్రతీక. విష్ణువు దానిని ధరించడం వల్ల ఆయన సర్వలోకాధిపత్యం వ్యక్తం అయింది. ఇది అష్టలక్ష్ముల శక్తుల మేళవింపుగా భావించబడుతుంది. ఇది త్రిలోకాలను కాపాడే దివ్యకాంతితో కూడిన రత్నమని, ఈ మణి ఉన్న చోటకి అపశక్తులు సమీపించలేవు అని విశ్వాసం.